అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో పాటు మనం మనీని, టైంని ఏ విధంగా సేవింగ్ చేసుకోవచ్చు అనేది సింపుల్ టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి. ఇక్కడైతే ఒక తమలపాకు తీసుకున్నాను. తమలపాకులు కొనే పని కూడా ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు పండగల సీజను, ప్రతి ఒక్కరు తాంబూలం ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తమలపాకులు కూడా ఇంట్లోనే ఉంటాయి. అదేవిధంగా దాచిన చెక్క, లవంగాలు ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంట్లోనే ఉంటాయి. ఏది కొనే పని లేదు. సో మనకి ఇప్పుడు రైనీ సీజను, క్లైమేట్తో పాటు వాటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు వస్తుంది. సో మన ఇంట్లో అయితే ఇలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, తమలపాకు మధ్యలో పెట్టేసి ఇలా పాన్కి ఎలా ఫోల్డింగ్ చేస్తారో అలా ఫోల్డింగ్ చేసి బొగ్గన పెట్టి నమలేసి ఆ సారాన్ని మింగేశారు అంటే ఇంకా మీ దరిదాపుల్లో కూడా అస్సలు దగ్గు, జలుబు అనేది రాదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గని జలుబు ఒక తమలపాకు, 2 లవంగం, దాల్చిన చెక్కతో తగ్గిపోతుంది అనమాట. సో ఈ టిప్ మీ అందరికి యూస్ఫుల్ అయితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెగ్గిన్స్కి పాకెట్స్ రావట్లేదు. అయితే పాకెట్స్ రాని లెగ్గిన్స్ వేసుకున్నప్పుడు మన చేతిలో ఎలాంటి హ్యాండ్ బ్యాగ్, పౌచ్లు లేకపోయినప్పటికి కూడా ఇలా ఒక ఓల్డ్ సాక్స్, అంటే పిల్లలు వేసుకునే సాక్స్ పొట్టయిపోయి ఉంటాయి కదా, అదైతే తీసుకొని ఇలా లెగ్గిన్కి అయితే ఇలా నడుము దగ్గర పెట్టేసి అటాచ్ చేసి పిన్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఇది మనము దేనికి యూజ్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్, లేకుంటే మనీ, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోల్డ్ తీసి ఎక్కడైనా పెట్టాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్, పౌచ్ లేకపోయినా ఇందులో అయితే వేసేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా పైకి తీసి మీకు చూపిస్తున్నాను. ఇందులో ఏమన్నా పెట్టినా కూడా జారి కింద పడిపోదండి. సేఫ్టీగా ఉండాలి అంటే ఇంకొక పిన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, సెల్ ఫోన్ పౌచ్ అనమాట. ఇది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సెల్ పట్టుకున్నప్పుడు పౌచ్ మీద ఫింగర్ మచ్చలు అయితే పడిపోతూ ఉంటాయి. దానివల్ల జిడ్డుగా ఉంటుంది, షైనింగ్ కోల్పోయి డల్గా కూడా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ తీసుకొని వెనిగర్ కొద్దిగా వేసేసి ఈ విధంగా పైన లోపల మొత్తం కూడా నీట్గా అయితే తుడిచేసేయండి. ఈ జిడ్డు మరకలు రిమూవ్ అవటమే కాదండి, ఈ సెల్ ఫోన్ పౌచ్ డల్నెస్ అంతా కోల్పోయి బాగా షైనీగా కూడా కనిపిస్తుందండి. చూశారు కదా, ఇలా టిష్యూ పేపర్తో రిమూవ్ చేసినప్పుడు ఈ టిష్యూకి ఎంత జిడ్డు ఉందో మీరు గమనించండి. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, బెడ్రూమ్లో అయితే మీకు చూపిస్తున్నానండి. బట్టలు పెట్టుకునే అర్మర్లు ఉంటాయి కదా, వాటికి కబోర్డ్స్ ఇస్తారు. అయితే మిడిల్లో ఇలా చిన్న చెక్కలాగా ఉంటుంది కదండి, వుడ్. అయితే దాని మీద డస్ట్ ఈ విధంగా పేరుకుపోయి ఉంటుందండి. మనం ఈ కబోర్డ్స్ అయితే క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాం, కానీ ఇదైతే తుడిచేసినా ఒక్కొక్కసారి పోదు, సన్నగా ఇలా అతుక్కొని ఉంటుంది. కాబట్టి ఇలా టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని పాతబడిన టూత్ బ్రష్తో అండి ఈ విధంగా అయితే నీట్గా తుడిచేసేయండి. ఈ సన్నగా ఉన్న డస్ట్, ఏదైనా ఇసుక, దుమ్ము ఉంటే అదంతా కూడా ఇలా చాట్లోకి అనేసేయండి. మీకు చూపిస్తాను చూడండి ఎంత వచ్చేసిందో. ఇక్కడ మాత్రమే కాదండి, కిచెన్లో, హాల్లో ఎక్కడైనా సరే చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా, అక్కడ అదే విధంగా ఒక్కొక్క చోట ఏంటంటే కిచెన్లో ఎక్కడైనా కౌంటర్ టాప్ ఉన్న చోట కూడా లోపల మార్బుల్ నుంచి కూడా సన్న ఇసుకనైతే చీమలు బయటికి తోడేస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఇలా బ్రష్ తీసుకొని మనము చాట్లోకి తీసుకున్నాము అంటే ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇసుక, దుమ్ము ఉండటం వల్ల మనం ఫ్యాన్ వేసినప్పుడు ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. మనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఈ విధంగా చేసాము అంటే ఎప్పుడు పని అప్పుడు ఫినిష్ అవ్వటమే కాకుండా ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుందండి. చూడండి చాట్లోకి అయితే ఎంత వచ్చిందో. సో ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ఫ్యాను, ఏసీ అందరూ యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్యాన్ గాలికి ఎక్కువగా క్యాలెండర్స్ కొట్టుకుంటూ ఉంటాయండి. అయితే ఇక్కడ కరెంటు పోయింది, కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. అయితే సెల్ ఫోన్ లైటింగ్ అండ్ ఛార్జింగ్ లైటింగ్ అనమాట. ఇక్కడ స్విచ్లన్నీ వేసేసాను, ఫ్యాన్ తిరగట్లేదు, ఇది మాత్రం ఛార్జింగ్ లైట్ అనమాట. సో కరెంట్ లేకపోయినప్పుడు ఇది వేసుకుంటాము, ఆ లైట్లోనే మీకు చూపిస్తున్నాను. ఫ్యాన్ వేయలేదండి, అందుకే కొట్టుకోవట్లేదు. మీకు డౌట్ వస్తుందని ఇలా క్లారిటీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మీకు చెప్తున్నాను చూడండి. బాగా కొట్టుకుంటున్నాయి అనుకోండి, బయట నుంచి వచ్చే గాలికి కూడా, అప్పుడైతే
మన ఇంట్లో పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ పెన్ క్యాప్ని ఇలా క్యాలెండర్ మొత్తానికి కలిపేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా పెట్టుకున్న బాగా కొట్టుకుంటున్నాయి అనుకున్నప్పుడు బట్టలు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్ కూడా ఒకటి తీసుకొని కింద అయితే పెట్టేసుకోవచ్చు అండి. అయినప్పటికీ ఇంకా బాగా కొట్టుకుంటున్నాయి, మనం నిద్రపోతుంటే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇంకా 2-3 క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో కంపల్సరీగా మీకైతే యూజ్ అవుతుందండి. ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఇంట్లో కూడా స్పెడ్స్ పెట్టుకొని వాళ్ళంటూ ఎవరూ లేరండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఈ స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు చాలామందికి ఏంటంటే లూజ్ అయిపోయి చెవి దగ్గర జారిపోవటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక 2 రబ్బర్లు తీసుకోండి. ఇక్కడైతే నేను మ్యాచింగ్ తీసుకున్నాను. అయితే నార్మల్గా మనం మనీకి వేస్తాం కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అవి లేనప్పుడు ఈ విధంగా జడక పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని ఈ విధంగా అయితే ఒక 5-6 మెలకలు అయితే వేసేసేయండి. కంపల్సరీగా అయితే ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడైతే మీరు పెట్టుకున్నట్లయితే చెవి దగ్గర జారి ముందుకు రావటం అనేది ఉండదండి. ఈ రబ్బర్ బ్యాండ్ ఉండటం వల్ల చెవి దగ్గర ఆగిపోయి అలానే నిలబడి ఉంటుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి, అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇంట్లో మనం ఎక్కువగా టిప్ టాప్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇవి కలర్ పోయినప్పుడు పడేస్తూ ఉంటారు చాలామంది. చూసారు కదా, చాలా కలర్స్ పోయినవి ఉన్నాయండి. అయితే వీటిని మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేది అయితే చూద్దాము. ఇందాక క్యాలెండర్ టిప్ చెప్పాను కదా, దానికి కూడా ఇదైతే పెట్టేసేయొచ్చండి. అయితే ఇక్కడ మనం బట్టలు ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ సరిపోనప్పుడు ఇవైతే పెట్టేసుకోవచ్చండి. గాలికి కింద పడిపోవటం లేకుంటే అటు ఇటు జరగటం అస్సలు ఉండవు. బట్టలు పెట్టే క్లిప్స్ కంటే ఇవే స్టాండర్డ్గా ఉంటాయండి ఒక్కొక్కసారి. చూశారు కదా, అయితే ఒక్కసారి అయితే మీరు ఈ టిప్ ట్రై చేయాల్సిందే కంపల్సరీగా. చూడండి మొత్తం కూడా ఎంత స్టాండర్డ్గా నిలబడ్డాయో. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు చపాతీ, పూరి, పుల్కా ఇలాంటివి ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అలా తినే వాళ్ళకి చాలా సింపుల్గా ఒక బాటిల్ ఉంటే చాలండి. పుల్కాలు, చపాతీలు, పూరీలు ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. స్ప్రైట్, థమ్స్అప్ ఏదో ఒకటి చిన్న బాటిల్ ఉంటే అది తీసుకొని ఇలా మూతకైతే ఒకటే హోల్ పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడైతే ఇది నీట్గా కడిగేసి ఆరబెట్టేశాను. గోధుమ పిండి అయితే నేను చపాతీలు చేద్దామని తీసుకున్నాను. ఆ పిండిలో కొద్దిగా ఈ డబ్బాలోకి వేసేసుకుంటున్నానండి. అవసరమైతే డబ్బా నిండుగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొద్దిగానే వేసాను. దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకొని నార్మల్గా మనం గోధుమ పిండిని అంటే పూరీకి, చపాతీకి ఎలా మిక్సింగ్ చేసేసుకుంటామో అలా చేసేసుకున్నాను. కొద్దిగా సాల్టు, ఆయిల్, వాటర్ వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా ముద్దలాగా ఇలా చేసేసుకున్నానండి. పూరీలు కానీ చపాతీలు కానీ చాలా స్మూత్గా ఉండాలి అంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో పిండి అయితే చాలా చాలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇలా బాల్స్ లాగా తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడైతే చపాతీని మనం ఎక్కడైతే తయారు చేస్తామో అక్కడ ఆల్రెడీ బాటిల్లో గోధుమ పిండి వేసేసి మూతకు హోల్ పెట్టేశాను కదా, ఎక్కడైతే తయారు చేస్తున్నానో అక్కడ ఈ పిండిని ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. మన చేతికి పిండి అంటుకోకుండా అదే విధంగా ఒక గిన్నెలో పిండి వేసేసుకొని చపాతీలు, పూరీలు తయారు చేసేటప్పుడు ఇలా పిండిని వేసేసుకొని నార్మల్గా చపాతీ కర్రతో ఇలా రోల్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా చపాతీలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలో వేసిన పిండి మిగిలిపోతుంది. అది మనం పడేయలేము అలా అని చెప్పేసి మళ్ళీ చపాతీలు తయారు చేసుకునే పిండిలో కలపలేము కాబట్టి ఈ విధంగా గిన్నెలో ఉన్న గోధుమ పిండి వేస్ట్ అయిపోతుంది కాబట్టి, సో అలా వేస్ట్ కాకుండా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒక చిన్న బాటిల్లో గోధుమ పిండి వేసుకొని దానికి హోల్ పెట్టేసి మూతకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకొని మనకి పూరీలు, చపాతీలు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ పిండి ఆ బాటిల్లోనే ఉంటుంది కాబట్టి సో ఆ మూతకి అయితే హోల్ ఉంటుంది. ఒక చిన్న ప్లాస్టర్ చూసి ఈ విధంగా వేసినట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ గోధుమ పిండి అయిపోతే ఈ బాటిల్లోనే వేసేసుకోవచ్చు. ఈ విధంగా అసలు మనకి కొంచెం కూడా గోధుమ పిండి వేస్ట్ అయిపోదు అనమాట. సో ఈరోజు టిప్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.